హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనకేంటంటే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ మిరియాలతోటి 9 మిరియాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. మనం ఇష్టపడేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే మనల్ని కొన్ని కారణాల వల్ల దూరం పెట్టేస్తూ ఉంటారు. మనం ప్రేమించే వాళ్ళు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, భార్యాభర్తలు కూడా కొన్ని గొడవల వల్ల దూరంగా ఉండటము, అట్లాగా కలుసుకోవాలని చెప్పి కలుసుకోలేక ఇబ్బంది పడతా ఉంటారనమాట. అట్లాగా మనం ఇష్టపడేటటువంటి వ్యక్తులు అది ఎవరైనా సరే, మనం ఎవరినైతే కోరుకుంటాం, కొంతమందిని మనం ఏంటంటే రహస్యంగా ఇష్టపడతా ఉంటాం. అలాంటి వ్యక్తులు మన దగ్గరకు రావాలన్నా చేయాలన్నా ఈ పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అమావాస్యకి కానీ పౌర్ణమి రోజు కానీ ఈ పరిహారానికి మనకేంటంటే మంచి పవర్ఫుల్ రిజల్ట్ ఉంటుందని మనకు పండితులు, అలాగే మనకి పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడింది. మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. మామూలుగా మనకేంటంటే విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినా కూడా మనకి గబక్కన రిజల్ట్ అనేది రాదు. ఆ పరిహారాలకు రిజల్ట్ రావడానికి అనేది కొంచెం టైం పట్టింది. కానీ మనకి ఈ అమావాస్య కానీ పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఏంటంటే తొందరగా రిజల్ట్ రావడానికి అవకాశం అనేది బాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీరు ఏం చేస్తారంటే మర్చిపోకండి, వాళ్ళ పౌర్ణమి కదా, మీరు సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపు ఏ టైంలోనైనా చేసుకోవచ్చండి. ఈ టైం దాకా ఈ టైంలో చేయకూడదు, ఈ టైంలో చేయొచ్చు అని టయాలు ఏమీ లేవు. 12 గంటల లోపు, సాయంత్రం లోపు వరకు మనకి ఎప్పుడైనా సరే, అమావాస్య రోజైనా వాళ్ళ పౌర్ణమి రోజైనా ఎప్పుడైనా సరే మీరు మర్చిపోకుండా ఏం చేస్తారంటే, మనం కావాల్సిన వాళ్ళు మన దగ్గరకు వెతుక్కుంటా వస్తారు. ఎందుకంటే ఇది వరకు మనం అంటే ఇష్టం అని చెప్పేసి సడన్గా మధ్యలో వాళ్ళ నిర్ణయాలు అనేవి మార్చుకొని మనల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు కొన్ని కారణాల వలన. అట్లాగా సడన్గా మనల్ని ఏంటంటే దూరం పెట్టేస్తూ ఉంటారు. అంతకు ముందల మన ఫోన్ కోసము మనం ఎప్పుడు మాట్లాడతామో, మనల్ని ఎప్పుడు చూద్దామో, ఎప్పుడు మనతో అంటే ఏదైనా సరదాగా బయటికి వెళ్దామని చెప్పి కలిసి ఎదురు చూసిన మనుషులు మనకేంటంటే, నువ్వు ఫోన్ చేయమాక, అసలు నువ్వు మాతో మాట్లాడొద్దు, నువ్వు మాతో మాట్లాడుకుంటుంటే హ్యాపీగా ఉంటాము, నువ్వు మా లైఫ్లో నుంచి వెళ్ళిపో, నాకేదో అప్పుడు తెలియక మాట్లాడాను, ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి నీతో మాట్లాడటానికి నాకు నచ్చట్లేదు అని చెప్పేసేసి రకరకాల మాటలతోటి మనల్ని టార్చర్ చేసేసి, మనల్ని ఎన్ని రకాలుగా అంటే ఒక మనిషిని గాయం చేయాలంటే మనకి ఏదన్నా ఆయుధాలే అవసరం లేదండి, మాటలతో కూడా ఎట్లా నరకం పెట్టొచ్చు అనేది మనకి ఇష్టపడే వాళ్ళకి బాగా తెలుసు అనమాట. అలాగ మానసికంగా హింసిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో నిజంగా డైలాగ్స్ అని అనుకోమాకండి, నిజంగా ప్రేమించే ప్రేమకు ఎక్కడా వాల్యూ లేదు. ఏదో డూప్లికేట్ మాటలు చెప్పి మాయలు చేసి మోసాలు చేస్తూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, సిన్సియర్గా ఉండి మీరంటే మాకు ఇష్టము, మీరంటే మాకు ప్రాణం అనే వాళ్ళని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఫస్ట్లో తక్కువేం తినరు, ఒకప్పుడేమో ఇష్టం అంటారు. అసలు ఫస్ట్లోనే ఇష్టం లేదంటే మనం అంతటితో గుడ్ బై చెప్పేసుకుంటాం కదా. మనకి ఇంత మధ్యలో మనకి ఇంత బాండింగ్ అనేది ఏర్పడకుండా ఉంటుంది. అప్పుడు నచ్చుతాము, సడన్గా మధ్యలో ఏమైద్దో నచ్చము. అట్లాగా మనం ఏంటంటే సిన్సియర్గా ఉండి వాళ్ళని వదులుకోలేము. ఆ ప్లేస్లో వేరే వాళ్ళని ఎవరిని ఊహించుకోలేక మనం ఇబ్బంది పడతా ఉంటాము. వాళ్ళే కావాలి, ఆ ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేము, అలా ఉండలేము. వాళ్ళు తీసేసుకున్నంత ఈజీగా మనం తీసేసుకోలేము. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారం అనేది మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. మీరేం చేస్తారంటే, మీరు ఒక మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో ఆవాల నూనె అనేది ఉంటుంది. ఆవాల నూనె తీసుకొని దాంట్లో 2 ఒత్తులు వేసి ఆ దీపం వెలిగించండి. ఆ దీపంలో మీరు ఏం చేస్తారంటే, వెలిగించిన తర్వాత 9 మిరియాలు వేయండి. 9 వేయండి చాలు, ఎక్కువ వద్దు. అలా 9 మిరియాలు వేసి చంద్రుడి ముందల బయట చేయండి. ఈ దీపారాధన మనకి వాళ్ళ చంద్రుడు ఏంటంటే బ్లూ కలర్లో మూన్ అనేది వస్తుందన్నమాట. అంటే బ్లూ కలర్, నీలి రంగులో మనకి చంద్రుడు దర్శనం అనేది ఇస్తాడనమాట. విడి రోజుల్లో కన్నా కూడా 30% ఎక్కువ ప్రకాశవంతంగా, కొంచెం మనకు దగ్గరగా ఉన్నట్లుగా అట్లా అనిపిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మీరు బయట చేయండి పరిహారం అనేది. బయట చంద్రుడి ముందల దీపారాధన చేసేసి అందులో 9 మిరియాలు వేసేసి మీరు మనసులో మీ కోరిక చెప్పుకోండి. మనం ఏ వ్యక్తి అయితే మనం కావాలని అనుకుంటున్నామో ఆ వ్యక్తి పేరుని మీరు మనసులో చెప్పుకొని, ఇది వరకులాగా మేము చాలా హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు, మా మాట నచ్చట్లా, మేము ఏది మాట్లాడినా మా మాటలో తప్పులు వెతుకుతున్నారు, మమ్మల్ని దూరం పెడుతున్నారు, ఆ వ్యక్తి మాకు కావాలి, ఆ ప్లేస్లో మేము ఎవరిని ఊహించుకోలేమని చెప్పేసేసి వాళ్ళు మాకు రావాలి అని చెప్పి ఆ చంద్రుడి ముందల మీరు దండం పెట్టుకొని దీపారాధన చేసి, ఆ దీపారాధన కొండెక్కే వరకు అక్కడే చంద్రుడి ముందల ఉంచండి. అలా ఉంచేసేసి ఇక మీరేం చేస్తారంటే, దీపారాధన అనేది కొండెక్కిన తర్వాత ఆవాల నూనెతో చేయటం వల్ల మనకు దోషం అనేది పోయింది కాబట్టి ఆవాల నూనె వేయండి. ఇక ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత మనకు అందులో మిరియాలు మిగులుతాయి కదా, ఆ మిరియాలను మీరేం చేస్తారంటే, ఇక ఆ ఒత్తులు తీసేసేసి ఆ మిరియాల్లో ఒక కర్పూరం బిళ్ళ వేసేసి
అగ్గిపుల్లతో గీసి వెలిగించేసేయండి. వెలిగించేసేయటం వల్ల మనకు ఆల్రెడీ నూనెని కూడా పీల్చుకొని ఉంటాయి కాబట్టి ఆ మిరియాలు శుభ్రంగా కాలి బూడిదయ్యిద్ది అనమాట. ఆ బూడిదని మీరేం చేస్తారంటే ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ లేదా చెట్టు మొదట్లో కానీ వేసేసేయండి. ఆ బూడిదని అలా షింకులోనైనా వేసేసేయచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అలా బూడిద అనేది చేయటం వలన అవతల వ్యక్తికి మన మీద ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ, కోపము, మనల్ని అతను ప్రేమగా చూడకుండా ఉండటానికి ఏ ఏ కారణాలు అయితే అడ్డుపడుతున్నాయి అవన్నీ పోయి ఇదివరకులాగా అతను కూడా మన మీద ప్రేమను అర్థం చేసుకొని మన దగ్గరకు వెతుక్కుంటూ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫోన్ చేయనోడు ఫోన్ చేయటము, మెసేజ్లు చేయటము, మనతో మాట్లాడాలని తను కూడా అనుకోవటము, తన దగ్గర నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. మిరియాల దీపం పరిహారం అనేది పరిహార శాస్త్రంలోనే నెంబర్ 1గా చెప్పబడింది. మీరు రహస్యంగా ఎవరికి చెప్పకుండా చూసినా పర్వాలేదు, కాకపోతే ఇలా ఫలానా కారణం అని చెప్పమాకండి. అలా చెప్పకుండా చేసుకోండి. మీ మనసులో కోరిక ఖచ్చితంగా తీరి మీరు ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా సరే మీ దగ్గరికి వస్తారు. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు. గొడవలు తగ్గి మీ భర్త ఏమన్నా తాగుడు అనుకోవాలన్నా, ఇట్లా బాగుండాలన్నా భార్య భర్త కోసమైనా చేసుకోవచ్చు, భర్త భార్య కోసమైనా చేసుకోవచ్చు, ఇట్లా అబ్బాయి అమ్మాయి కోసం ఎవరైనా చేసుకోవచ్చు. మనం కోరుకునే వ్యక్తి కోసం చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు నమ్మకంతో చేయండి. ఈ పౌర్ణమిని కానీ అమావాస్యని కానీ ఇలాంటివి అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మేము మిస్ అయ్యాము, మాకు ఈ పౌర్ణమికి చేయటానికి కుదరలేదు, లేదా ఈ అమావాస్య రోజున చేయటానికి మాకు కుదరలేదు అని కనుక మీరు అనుకుంటే, ఒకవేళ మిస్ అయితే కనుక మీరు మిగిలిన ఏ రోజుల్లోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. సాయంత్రం పూట మనకి చంద్రుడు, కాకపోతే పౌర్ణమి రోజున మనకి చంద్రుడి దర్శనం అనేది కొంచెం ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ కుదరకపోయినా ఇవాళ మిస్ అయినా సరే ఏ రోజైనా చేసుకోవచ్చు. మిరియాల దీపం పరిహారం అనేది ఎప్పటికీ కూడా మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి అయ్యో మేము మిస్ అయ్యామే, ఇట్లా ఇవాళ చేయకపోతే ఏమన్నా అయిద్దా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మనకి ఎప్పుడు చేసినా కాకపోతే ఇవాళ 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏంటంటే ఒక 60-70% అనేది రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ అసలు రిజల్ట్ అనేది మాత్రం లేకుండా ఉండదు. ఎందుకంటే చాలామంది కూడా అవతల వ్యక్తి మనకు కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రేమతో మనం మాటలతో చాలాగా చెప్పుకుంటాము, వాళ్ళు మారాలి, మన దగ్గరికి రావాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసుకుంటాము, బుజ్జగిచ్చుకుంటాము, బతిమలాడుకుంటాము, కాళ్ళు పట్టుకుంటాము. ఎన్ని చేసినా కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ అనేది సరిగ్గా లేనప్పుడు ఈ పరిహారాలు అనేవి మనకు మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి. కాబట్టి ఈ పరిహారాలు మాత్రం నమ్మకంతో చేయండి. మీరు నమ్మకం లేకుండా ఏ పని కూడా సక్సెస్ అనేది అవ్వదు. అలాగే మన వల్ల కూడా ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని కొంచెం చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది మనిషి అయినా వస్తువైనా సరే పోగొట్టుకున్నప్పుడు ఆ విలువ అనేది తెలిసిద్ది. కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్త అనేది చేసుకుంటే మనకి ఇవాళ రోజున ఇలా బాధపడాల్సినటువంటి అవకాశం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాం. మనం కావాలి అనుకున్న వాళ్ళ దగ్గర మనం కొంచెం లొంగి ఉండాలి. ఎందుకంటే మనం ఆ మనిషిని సిన్సియర్గా కావాలి ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ మనిషి ప్లేస్లో వేరే వాళ్ళని మనం ఊహించుకోలేం. కాబట్టి మనకి మనమే చిత్రవద అనుభవించాలి. కాబట్టి దానికన్నా వాళ్ళు ఒక మాటగా మన మనుషులేగా ఒక మాట అంటే ఏముందిలే అని చెప్పి మనం సర్దుకోవటం, మనం కూడా ప్రేమతో మాట్లాడతాము, మనం కూడా జాగ్రత్తగా ఉండటం, ఇలాంటివి చేసినప్పుడు మనకి ఇలాంటి మానసిక సంఘర్షణ అనేది లేకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.